పంపి బాబుని పంపి. సోను ఇటుండ్రా. కోరుచున్నాము. అదేవిధంగా ఈ దినము మరి యేసుక్రీస్తు జయప్రవేశము మరి మటల ఆదివారం సందర్భంగా మరి నేను పాపం అయ్యగారు చాలా సిక్ అయి ఉండే. నిన్న నేను ఫోన్ చేసినప్పుడు నేను రాలేనమ్మా జ్వరంగా ఉన్నదన్నారు. ఇప్పటికి కూడా సిక్ అయి ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా మనతో సహకరించి మనకు వాక్యం అందించి ఇంత జయకరంగా జరిగించినందుకు మరి సండే స్కూల్ పక్షాన, టీచర్స్ పక్షాన, మరి సంఘ పక్షాన అయ్యగారికి, అమ్మగారికి నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా చాలా వందనాలు. అదేవిధంగా నేను 2 days విజిట్ చేసిన పిల్లల కోసం. విజయవంతంగా జరగాలి, పిల్లలు రావడం లేదని నాతో సహకరించిన టింకు, బిట్టు పిల్లలందరూ కూడా మేము అసలు రన్నింగ్ చేసుకుంటా పోయినాం. ఇక విజిటింగ్ అసలు ఆగకుండా ప్రతి ఒక్క ఇల్లు దర్శించినాం. నేను దర్శించిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. నేను తల్లిదండ్రులతో సహా రమ్మని చెప్పిన తల్లులు కూడా పిల్లలు ఎత్తుకొని వచ్చిండ్రు. చాలా సంతోషం. మీకు అందరికీ నా పక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా టీచర్స్ కూడా నాతో సహకరించిండ్రు విజిటింగ్ టైంలో. ఇక పేర్లు చెప్పడం అదంతా ఆలస్యం అవుతోంది. అది దేవుని దగ్గర ఉంటుంది. మనం శ్రమపడినది అది దేవునికి మహిమకరంగా ఈ దినం జరిగిందని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా సంఘ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, మన కమిటీ మెంబర్ సునీల్ గారు అందరూ కూడా నేను సంఘస్థులు రావాలని చెప్పగానే ప్రేమపూర్వకంగా వచ్చిన సంఘ కమిటీకి నా పక్షాన వందనాలు. అదేవిధంగా స్త్రీల సమాజ కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. టీచర్స్ అందరినీ రమ్మని చెప్పగానే టీచర్స్ అందరూ వచ్చి నాకు రాత్రి 2 అయింది మేము పడుకునేసరికి. ఎందుకంటే మన సుష్మా, సౌజన్య, స్నేహ, రవలి, తేజ, అజయ్, పిల్లలు టింకు, బిట్టు, వీళ్ళందరూ బండి అందరూ కూడా నిన్న మంటలు కట్ చేయడము, శారద, చాలా మంది టీచర్స్ నిన్న నాతో సహకరించారు. ప్రవళిక, యూత్ పిల్లలు కూడా అందరూ నాతో సహకరించారు. వాళ్ళందరూ కూడా నా పేరిట, ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగినందుకు దేవునికి అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఎవరినైనా మర్చిపోతే దయతో మన్నించండి. దీపకు మంటలు తీసుకురావడానికి మరి అన్ని విషయాలుగా సంఘ కమిటీ, జాయింట్ సెక్రటరీ అందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగడానికి తోడ్పడినందుకు మీకు అందరికీ వందనాలు. ఈ సమయం అయ్యగారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ పెద్దలకు కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కమిటీ వారు ఒకసారి లేచి నిలబడండి. రైట్, మీకు ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. కూర్చోండి, ప్రార్థన చేసుకుందా. ఇంతటితో కార్యక్రమం అయిపోలేదు. అసలైన ఆరాధన మటల ఆదివారపు ఆరాధన ఉంది. అందరూ కూడా త్వరగా, ఒకవేళ మీరు ఇళ్ళకు వెళ్తే త్వరగా వెళ్ళి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అందరం తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా 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 అని మీ నామాన్ని స్తుతించారు. దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. యేసయ్యా, మీరు రాజుగా యెరూషలేములో ప్రవేశించారు.
ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ రాజ్యము శాశ్వత రాజ్యము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని సువార్త ప్రకటించాం. ఇదిగో మా దేవా, ఈ రాజు విరిగిన హృదయముతో యెరూషలేము గురించి కన్నీరు కార్చి యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఈ రాజు రక్షణ భాగ్యము తీసుకొని వచ్చాడు. ఈ రాజు తిరిగి ఈ లోకానికి రానయ్యున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు దీనుడై దరిద్రుడై లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవసారి యూదా గోత్రము సింహముగా మేఘాలుడై మధ్యాకాశములో కడబోర శబ్దము మ్రోగగానే ఆయన మేఘాలుడై వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ పైన సజీవులు ఎత్తబడదు. యేసయ్యా, మీ నామాన్ని మేము స్తుతిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్, సూపరింటెండెంట్ గారు, సంఘ పెద్దలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, స్త్రీలు, యవనస్తులు అందరూ ఉత్సాహంగా ఈ మఠలాది వారపు ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రభా, మేము పాడిన పాటలు, మేము పలికిన మాటలు ప్రజల హృదయాల్లో కార్యము చేయుగాక. అనేకులు మీ వైపు ఆకర్షించబడుదురు కాక. ఈ మండి బజార్ ప్రాంతంలో మీ చేతులు కప్పించుకుంటున్నా. మీరే ఈ మండి బజార్కు రాజుగా ఏలమని తండ్రి, ప్రజలందరూ నిజ రక్షకుడు లోకరక్షకుడైన యేసు ప్రభువు తెలుసుకొని రక్షింపబడి నీ విశ్వాసంలో కొనసాగినట్లు కృప చూపించమని వేడుకుంటూ ఈ దినం మట్లాది వారపు ఆరాధన ప్రభా ఘనంగా జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆపాదిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం లేచిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమిగా. మాకు కావాల్సిన దిన ఆహారం మా దయచి, మనసును క్షమించిన క్షమించు, వంశంలో ఎందుకంటే రాజ్యం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ మట్లాది వారి ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సిపిబిసి సంఘాన్ని సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు, సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపంగా ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపంగా ప్రియ యేసునే నిలిచితిని, ప్రియమైన హృదయ మొదలవసించునా बोलो यीशु महाराज की, చెప్పండి, बोलो यीशु महाराज की, రాజుల రాజుకి, రంగారాలయున్న యేసు రాజుకి. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక.